స్వాతంత్రం సిద్ధించినప్పటి నుండి బీసీలకు రాజ్యాంగ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు అందకపోవడంతో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడుతున్నారన్న ఉద్దేశంతో బీసీలు గత కొన్ని దశాబ్దాల నుండి జనాభా ప్రాతిపదిక పైన బీసీల జనాభా ప్రకారంగా బీసీలకు వాటా కోటా కేటాయించాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఇటీవల ప్రభుత్వం బీసీ కులగణన కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర జనాభాలో 57.6% ఉన్న బీసీలుగా గుర్తించి 42% రిజర్వేషన్లను కల్పించుటకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం, పార్లమెంట్లో పెండింగ్లో ఉండడం వల్ల పంచాయతీరాజ్ చట్టాన్ని, పురపాలక చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ను తీసి గవర్నర్ ఆమోదంపై పంపగా అట్టి ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉంచడం వల్ల సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించద్దన్న నిబంధనలు ఉండగా సుప్రీంకోర్టు పరిమితులను సవరిస్తూ జీవో 9 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించుటకై జీవో 9ని తీసి ఎన్నికల షెడ్యూల్ను, ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. బీసీ వ్యతిరేకులు కుట్రలు కుతంత్రాలు పన్ని బీసీలకు 42% చట్టబద్ధం కాదని, న్యాయబద్ధం కాదని, రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9ని కొట్టివేస్తూ పాత రిజర్వేషన్ల పద్ధతులనే రిజర్వేషన్లు నిర్ణయించాలని, జరుపుకోవాలని కోర్టుల తీర్పులను నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో రేపు బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో రేపు వేములవాడ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపు పట్టణంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలు, అన్ని వర్గాల వారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కళాశాలలు, పాఠశాలలు, హోటళ్ళు అన్ని బీసీలకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, బంద్